రేయ్, పెద్దవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళని పూజించాలరా. ఎక్కడ పూజిస్తున్నాం, ఎక్కడ గౌరవిస్తున్నాం? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులని చిన్నప్పుడెప్పుడో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పాఠం నువ్వు ఆచరిస్తున్నావు లేదో నాకు తెలియదు కానీ రా, నేను ఆచరిస్తున్నాను, ఆచరిస్తూనే ఉంటాను. రేయ్, గుడి ఉండిలో డబ్బులు, చర్చీల్లో దశంభాగాలు ఇచ్చే మీకు దేవుడు కనిపిస్తే నా గుడి మెట్ల మీద ఆకలితో కూర్చునే బిచ్చగాలు కనిపిస్తారా? వాళ్ళు నా సోదర సమానులే, వాళ్ళకి సాయం చేస్తాను. దేవుడి విగ్రహాలకి, సినిమా యాక్టర్లకి లీటర్ పాలు పోసి తన్నుకు తెస్తారు. మీకేం కనిపించదు. పాల వైపు చూస్తూ ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఆశగా ఎదురు చూసే చిన్నపిల్లలు కనిపిస్తారా నాకు? వాళ్ళు నా సోదర సమానులే. నీ డబ్బు ఏం చేసింది అడిగావు కదా, ప్రతిజ్ఞ నేను చెప్పిందో అదే చేశాను రా. నా సోదరులందరికీ పంచేశాను. నా డబ్బులు దొబ్బేసి ఎవరికో సాయం చేసి ప్రతిజ్ఞతో లింక్ పెట్టి కబుర్లు చెబుతావేంట్రా? ఏంటమ్మా నీ డబ్బా? ఎలా సంపాదించావు బాబా అంత సొమ్ము? ఏ ఉద్యోగంలో పీకి సంపాదించావు బాబా సొమ్ముని? అవునరా, బ్లాక్ మనీని దాచుకుంటాం, ప్రజల దగ్గర నుంచి దోచుకుంటాం. గత కొన్ని తరాలుగా ప్రజలే మా వంశానికి ఓట్లేసి గెలిపించి ఇచ్చిన హక్కురా అది. ఏట్రా నీ వంశం? బోడు వంశం. ఎక్కడున్నోడు ఎవడైనా సరే అమ్మా బాబుకి పర్ఫెక్ట్ లైన్ అని లెక్కలో పుట్టుంటే నువ్వు సంపాదించిన ప్రతి రూపాయికి ట్యాక్స్ కట్టి బినామీలు లేకుండా స్కాములు చేయకుండా సంపాదించండి రా వేల లక్షల కోట్లు. అప్పుడు మాట్లాడుకుందాం నీ వంశమూలాల గురించి. తెలుగు జాతి గొప్పది, భారత జాతి ఇంకా గొప్పది. అరే, పక్క రాష్ట్రాలు తాగడానికి ఉప్పు నీళ్ళడితే నీ అబ్బాయి ఎత్తుకెత్తు డ్యాములు కడతారు కదరా. అక్కడ మన తెలుగు లేరా? వాళ్ళు బ్రతకూడదా? వాళ్ళు మన భారతీయులు కాదా? నేను మళ్ళీ చెప్తాడు, గుర్తుపెట్టుకో. వాళ్ళ ఆనందమే నా ఆనందం, వాళ్ళ అభివృద్ధి నా అభివృద్ధి, వాళ్ళ క్షేమమే నా క్షేమం. చివరికి వాళ్ళ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికే నేను కాడను. ఇదే నా ప్రతిజ్ఞ. శభాష్రా, నీ ప్రతిజ్ఞ చాలా బాగుంది. నువ్వు గొప్పవాడివిరా. కానీ భారతదేశంలో గొప్ప వాళ్ళని ఎక్కువ కాలం బ్రతకనివ్వం. చంపేసి విగ్రహాలు పెట్టడం ఆనవాయితీ. నీకు విగ్రహం గ్యారంటీ. చంపేడ్ర కొడుకునే. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి మోహన్, వాణ్ణి చూసి ఇంకెవరో ప్రతిజ్ఞ పాడకూడదు. అక్కడ వాణ్ణి, ఇక్కడ దీన్ని ఇద్దరే చెప్పే. ఆగరా అన్నయ్య, నువ్వు ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు. వీడిని చంపితే మనం గెలిచినట్టు కాదన్నయ్య, వీడు ఓడిపోతేనే మనం గెలిచినట్టు. వీడి కళ్ళ ముందే వీడు నమ్మిన ప్రతిజ్ఞ చావాలి. ఆ ప్రతిజ్ఞ నమ్ముకున్న వాడి సోదరి మనలంతా చావాలి. అప్పుడు కదా మనం గెలిచినట్టు. ఓడిపోయిన వాడి కళ్ళల్లోకి చూసి కసిగా చంపడంలో ఉన్న ఆ కిక్కే వేరు. ముందు ఆ పాపం చంపేయండి రా. బహువిధమైన ప్రతిజ్ఞ పలికిన దాని కంఠం నాకు దిగిపడాలి. దీనికి అర్హత పొందడానికి
సర్వదా నిన్ను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితో మర్యాదగా నడుచుకుంటాను.